కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి వ్యక్తుల కుటుంబాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం గ్రామాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తమకు గిట్టని వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, రెవెన్యూ అధికారులని పోలీసుల్ని అండ చూసుకొని వాళ్ళ తాలూకా ఆస్తుల్ని కూలగొట్టడం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి ఘటనే విజయనగరం జిల్లా నిల్మర్ల మండలం దన్నానపేటలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్మీ జవాన్ కష్టపడి తను సర్వీస్ పీరియడ్ అంతా కూడాను పైసా కూడబెట్టుకొని ఒక అందమైన ఇంటిని నిర్మించుకుంటే కిట్టనటువంటి టీడీపీ కార్యకర్తలు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడం, వెంటనే ఆగమేఘాల మీద 5 రోజుల్లోనే కలెక్టర్ రెవెన్యూ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడం, 60 మంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది వేకుజామునే వచ్చి ఈ ఇల్లును కూల్చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఏంటి, అసలు ఇది నిజంగా ఆక్రమణ జరిగిందా, ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్ మాటల్లోనే విన్నా అసలు ఏం జరిగింది, అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు మీ ఇల్లు కూల్చడానికి వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చామని అంటున్నారు, ఒక రోడ్డు అంటున్నారు, అసలు ఫ్యాక్ట్ ఏంటండి? అంతకుముందు ఒకసారి నోటీస్ ఇచ్చారు సార్, నోటీస్ పంపించారు సార్. ఈ ఇల్లు మీకు వారంపోక భూమి మాత్రం కలిసింది, అందుకనే తీసుకోవాల్సి వస్తుందని చెప్పి మీ పైన టీడీపీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అందువలన మేము రావాల్సి వచ్చిందని చెప్పి గవర్నమెంట్ అధికారి చెప్పారు. చెప్పిన తర్వాత సరే అలాగైతే నాకు కలిసి ఉన్నట్టుగా అయితే ఓకే సార్, కాదనట్లేదు. మిగతా మొత్తం ఊరు మొత్తం మీద ఎన్ని ఉన్నాయో వారంపోక తాలూకా ఎంత ఆక్యుపేషన్ ఉందో నేను కూడా ఒకసారి రిపోర్ట్ ఇస్తానని చెప్పి నేను 3 రిపోర్ట్లు ఇచ్చాను సార్. 3 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా నా రిపోర్ట్లకి ఒక్క రిపోర్ట్ కూడా స్పందన లేదు సార్. బట్ వాళ్ళది ఒక్క రిపోర్ట్ తోటి అంటే రిప్లై ఇచ్చారా మీరు? వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లై ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన నోటీస్కి నేను కంప్లైంట్ చేశాను సార్. కంప్లైంట్ చేసిన తర్వాత నా కంప్లైంట్కి ఒక స్పందన కూడా రాలేదు. బట్ వాళ్ళు ఒక్కసారి కంప్లైంట్ చేసేసరికి ఈ ఒక నోటీస్ పంపించి మళ్ళీ మన సాయంత్రం అంటే మీరు ఊర్లో ఉన్నటువంటి మిగతా ఆక్రమణల మీద ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేశాను సార్. మిగతా ఆక్రమణ మీద మొత్తం ఫిర్యాదు చేశాను. ఇంచుమించు ఒక 15-20 కేసులు ఉన్నాయి సార్. అలాంటి వీటి మీద అన్నిటి మీద రిపోర్ట్ చేశాను నేను. అందులో క్లియర్గా ఇప్పటికీ నా దగ్గర సగం డేటా ఉంది సార్, ఇంకా సగం డేటా ఇప్పుడు సర్వే చేసి చెప్తానన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ దారి అంతకుముందు నువ్వు ఎన్క్రోచ్మెంట్ చేశాడు, అందుకని నీకు వాళ్ళు కూల్చేస్తాను అన్నారు. ఓకే సార్, మొన్న రెండో రిపోర్ట్ మొన్న సాయంత్రం ఇచ్చారు. మొన్న కథ కన్నా ముందు రోజు ఇచ్చి వెంటనే ఉదయం తీసేస్తానన్నారు. ఆ రోజు ఏదో అనివార్య కార్యాల వల్ల రాలేదు. ఆ నెక్స్ట్ రోజు ఉదయాన్నే మొత్తం ఇంచుమించు ఒక 70 మంది వరకు ఇంచుమించు పోలీసులు ఉంటారు, 70 మంది ప్రభుత్వ సిబ్బంది దీనిగా వచ్చి మన ఇంటి పైన పడి నేను, మా పిల్లలు, మా అమ్మ నాన్న, మా తమ్ముడు, మరదలు అందరూ ఉంటే అందరిని లాక్కొని వచ్చి బాగా రబస్ చేసి ఈ విధంగా నువ్వు ఆక్యుపేషన్ చేసావు, నీకు ఇది చేయాలి అంటే అది నేను ఒక్కటే మాట చెప్పాను సార్. ఓకే, నేను తప్పు చేసి ఉంటాను, ఓకే నేను తప్పు చేశానే ఒప్పుకున్నాను, నేను ఈ గోడ తీసేస్తాను సార్, నేను మీ ముందే తీసేస్తాను, నేను ఒక్కనే సార్ మీ గోడ మీ ముందే తీసేస్తాను. జస్ట్ నాకు ఎన్క్రోచ్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి ఇంతగా స్పందించారు కదా, నాకు న్యాయం ఉండాలి. అందరికీ న్యాయం అంటే న్యాయం ఒకటే కదా, పబ్లిక్ అందరికీ సమానంగా ఉండాలి కదా. మీరు ఈ ఎన్క్రోచ్మెంట్లు నేను ఏవేవైతే రిపోర్ట్లు పెట్టానో ఒక్క సర్వే మాత్రమే తీయండి, వాళ్ళు సర్వే మాత్రమే చేయండి, సర్వే చేసి జస్ట్ మార్క్ చేయండి పలానా ఇంత ఎంక్రోచ్మెంటు అని చెప్పి ఒక్క మాట చెప్పండి సార్. చెప్పేసి మొత్తం నన్ను చెప్పితే నేనే తీసేస్తాను సార్ అని చెప్పాను. ఎంత మొరపెట్టుకున్నా ఎంఆర్ఓ గారికి ఎంత చెప్పినా సరే ఎంఆర్ఓ గారు వినలేదు. విఆర్ఓ మేడం కూడా అంత పాలిటిక్స్గా మాట్లాడుతున్నారంటే, లేదు ఈ గోడ ఎంతైనా తీయాలి, ఈ గోడ కొంచెమైనా తీయాలి, మాకు అడవి నుంచి ప్రెషర్ అని ఈ మన ఎంఆర్ఓ గారు కూడా అంతే, ఈ గోడ ఎంతైనా సరే 2 ఇటుకలన్నీ తీయాలి, 4 ఇటుకలన్నీ తీయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఈ మొత్తం ఎలాగైనా సరే కొట్టించాలి అని అంటే నాకు ప్రాణంతో నా కళ సార్. 22 ఇయర్స్ నేను ఆర్మీలో సర్వీస్ చేసి ఎక్కడో రాత్రి పగలు ఐసులో సర్వీస్ చేసి ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చూడలేక వారలేకపోయారు సార్ చాలామంది. ఎవరి మీద కక్షలు ఉంటే నాకేం సార్, రాజకీయాలు కక్షలు ఉంటే వాళ్ళకి ఉండేవాడిని సార్ కక్షలు. నేను ఎవరికి అసలు ఈరోజు మే 1కి నేను రిలీజ్ అయ్యాను సార్. మే 13 ఎలక్షన్లు అయ్యాయి, ఒక ఓటు మాత్రం వేశాను సార్. ఆ తర్వాత నాకు రాజకీయం అంటే నాకేం తెలుసు సార్. ఈ రాజకీయాలు తిరగడానికి కూడా నాకు ఈరోజు ఊళ్ళో ఎవరిని అనిపించాను సార్. నేను ఎక్కడైనా రాజకీయాలు తిరిగిన ఈరోజు కూడా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు అక్కడ ఊళ్ళో అంటే ఎక్కువ మీడియాలో అంటే చెప్తున్నారట ఈ విధంగా జవాన్ అయితే ఆక్యుపైడ్ చేశాడు. మీరే చూడండి సార్, ఇక్కడ రోడ్డు ఆక్యుపైడ్ ఎక్కడ సార్ చేశాను, రోడ్డు ఎక్కడ చూడండి సార్.
చూడండి సార్ రోడ్డు ఎక్కడ ఉంది, రోడ్డు ఎక్కడ ఉంది? ఇప్పుడు వెంకనాయుడు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూసినట్టయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, కెమెరామెన్ చూపిస్తున్నారు. అక్కడ రోడ్డు కనిపిస్తోంది, అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వేసినటువంటి రోడ్డు కనిపిస్తుంది. రోడ్డుకి ఒక 20 అడుగుల దూరంలో వీళ్ళ తాలూకు ప్రహరీ గోడ ఉంది, దానికి మరొక 15 అడుగుల దూరంలో వీళ్ళ తాలూకు భవనం కూడా కనిపిస్తుంది. ఇది పూర్తిగా రోడ్డు ఎంకరేజ్మెంట్ అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ మన తాలూకా విజువల్ అయితే చూసినట్టయితే మాత్రం మనకు అర్థమవుతుంది కేవలం ఇది ఒక రాజకీయ కుట్ర. ఈ భవనాన్ని కూల్చడానికి ఇది రోడ్ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఒక సాకుగా మాత్రమే మనం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్పంచ్ గారు ఉన్నారు, ఎట్లాంటి ఇష్యూస్ గతంలో ఎట్లాగ వచ్చినాయి చెప్పండి. సరే ఇంకో మాట సార్, నేను అలా అనుకునేవాడిని అయితే నేను ఆర్మీలో సర్వీస్ చేసే వ్యక్తికి ఎంతో కొంత ప్రభుత్వ భూమి 3 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తారు సార్. దానికోసం కూడా నేను ఎప్పుడు ఆశపడలేదు, రెగ్యులర్ చేయమని ఎప్పుడు ఆశపడలేదు సార్. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు పేదలకి భూములు అనేది మళ్ళంటి వాళ్ళకి ఏమి ఇస్తారు, మనకి కనీసం రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుందని చెప్పి నేను దానికోసం ఒక సెంటు కోసం కూడా వెళ్ళలేదు సార్. అలాగైతే టీకి రేపు పొద్దున్న ఏదైనా అలాగే ఒకవేళ జరిగినా సరే, ఎక్కడ ఎంక్రోచ్మెంట్లు ఒకవేళ జరిగినా సరే, ఇలాంటివన్నీ ఆక్రమించుకున్నాడు, ఆర్మీడ్ అయ్యి ఆక్రమించుకున్నాడు, ఆ విధంగా తప్పుపడతారని ఎక్కడికి పోలేదు కూడా సార్. ఇప్పుడు కూడా నాకు రిపోర్ట్లు ఉన్నాయి సార్, నా మీద ఇది కూడా చెప్తున్నారు సార్. ఆయన తుపాకు కొడుకుని తిరుగుతున్నాడు, ఆయనతో ఎవరినో కాల్చేద్దామనేసి చూస్తున్నాడు, మా మీద మాకు భయభ్రాంతులుగా ఉంది అనే విధంగా చెప్పి ఇది ఎంతవరకు సమంజసం సార్? అసలు ఆర్మీ ఇప్పుడు లైసెన్స్ ఇవ్వడమే మానేసింది సార్. ఒకవేళ ఎక్సర్వీస్ మెన్లు కావాలి, గన్లు కావాలి, పాతకాలంలో కూడా కాదు సార్. ఏంటి సార్ ఇది చెప్పుకోవడంలో కూడా ఒక రుజువు ఉండాలి కదా సార్ దేనికైనా సరే. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది సార్, ఒక ఉగ్రవాదిగా కక్ష సాధించడం కోసం అనేది ఎంతమందిని తీసుకొచ్చి నా ఇంటి పైన రబస్ చేసి ఈ విధంగా అందరూ మాట్లాడుకోవడం ఎంతవరకు ఇది సార్? ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు నేను ఆక్రమిస్తాను ఇది అది, మీకే చూపించాను సార్. కానీ ఈ రోడ్డు ఎంత దూరంలో ఉంది, నా కాంపౌండ్ ఎంత దూరంలో ఉంది, మీరు రాతపూర్వకం కూడా వాళ్ళ తాలూకు ఎంత ఎంకరేజ్మెంట్లు చేశారనేది కూడా ఇందులో ఉన్నాయి సార్. మామూలుగా ఇక్కడ పిల్ల చిన్ననాడు అనే వ్యక్తి 18 సెంట్లు, అదేవిధంగా పిల్ల నారునాడు అన్నాడు 6 సెంట్లు, పిల్ల పైనాడు అనేది 5 సెంట్లు ఉన్నాయి సార్. ఈ కాగితాలు మీరే చూడండి సార్, మీకే తెలుస్తుంది సార్. అటువంటి నుంచి వాళ్ళ నుంచి కూడా ఎంకరేజ్మెంట్లు ఉన్నవి చెప్తున్నారు సార్. మీరు సర్పంచ్, గ్రామ సర్పంచ్, చాలా పెద్ద మనిషి గ్రామానికి వయసులో కానీ ఈ గ్రామం అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటండి? గతంలో కూడా ఇట్లాంటివి వచ్చాయా, లేకపోతే ఏం జరిగింది, ఇప్పుడు జరిగిన దానికి కారణం ఏంటండి? సార్ నమస్తే అందరికీ. నేను ఈ గ్రామ సర్పంచ్ను, నా పేరు గేదెల రామచిరంజీవి. నేను 2018లో టీచర్గా చేసి రిటైర్ అయ్యానండి. నేను టీచర్ని, స్కూల్ అసిస్టెంట్గా చేసి రిటైర్ అయ్యాను. తర్వాత ప్రజల కోరిక మేరకు రాజకీయంలో రమ్మన్నారు, పిలిచారు, గెలిపించారు. ఇక్కడ ఇంతకుముందు 25 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పరిపాలన, టీడీపీ పరిపాలన ఉండేది. గ్రామం అంతా టీడీపీ అధీనంలో ఉండేది. వాళ్ళు చేసిందే చెల్లేది, వాళ్ళు చెప్పిందే చెల్లేది. అందరూ భయభ్రాంతులతో బతికారు ఇన్ని సంవత్సరాలు. నన్ను తీసుకొచ్చి అతనికి వ్యతిరేకంగా గెలిపించారు. వాళ్ళకి అంటే ప్రజల అభిష్టం మీకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఉన్నవాడిని కాదని మనల్ని గెలిపించారంటే వాళ్ళు ఎంత తాపత్రయం ఆ మనిషిని తప్పించాలని ఉందో మీకు అర్థమవుతుంది. అలాంటి ఎన్నో అరాచకాలు చేశారు. మేము అందరం మైనార్టీగా ఉండేవాళ్ళం అండి. అలాగా భయపడుతూ బతికాం. ఈ 25 సంవత్సరాలు ఎన్నో కేసులు కుర్రాల మీద అనవండి, అందరి మీద చాలా చేశారు. అందులో మాతో ఉంటే, మా పార్టీలో ఉంటే బెదిరించడము చేయడం. ఈరోజు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిని విడివిడిగా పిలిచి బెదిరించడం, నువ్వు అక్కడికి వెళ్తే నీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మేము ఏ రోజు కూడా 5 సంవత్సరాలు పెద్దలు మా నాయకులు సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు అవనండి, లేకపోతే చైర్మన్ గారు అవనండి, సీఎం గారు అవనండి, గత ఎమ్మెల్యే గారు అవనవండి, అందరు చెప్పినట్టు మీరు శాచురేషన్లో అందరికీ ఇవ్వండి ఏ స్కీమ్ అయినా అంటే మన అందరూ ప్రభుత్వం చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు మేము కూడా ఇక్కడ గ్రామంలో జగనన్న కాలనీ ఇది అతీతంగా ఇల్లు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, అన్నీ చేసామండి. ఇన్ని చేసినా కూడా వీళ్ళు మాకు సపోర్ట్గా ఉంటున్నారు. ఎలాగైనా వీళ్ళు తొలగించాలి, రేపు పంచాయతీలో గెలవాలని టార్గెట్ పెట్టుకుని అందరినీ భయపెడుతూ గతంలో చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ తోవకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా భయపించడానికి. ఇది నిజానికి పాత ఈ తారు రోడ్డు విజికు ముందు ఉన్నటువంటి చిన్న దారి, అది చిన్నది ఉండేది. ఆ దారి వేసిన తర్వాత కప్పించారు. అలా తారు రోడ్డు వేసినప్పుడు ఇవన్నీ కప్పించారు. అయిపోయిన తర్వాత ఆ తోవ మంది వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఆటంకం అయితే జరగలేదు. ప్రజలకి ఆటంకం అయితే ఏ ఒక్కరమే క్షమించలేము. కాకపోతే ఎంకరేజ్మెంట్ కొంత జరిగింది. అలా ఊర్లో చాలామంది చేశారు సార్. ఆ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల మీద చాలామంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చెరువు గర్భాలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్వే చేశారు. చాలా వరకు సగం చేశారు. ఇంచుమించుగా ఎక్కువ మంది వాళ్ళే ఎంకరేజ్మెంట్ చేశారు. 10 సెంట్లు 20 సెంట్లు ఇలాగ చాలామంది. అలాగే ఇతను కూడా కొంత ఉండొచ్చు, ఆయన ఆర్మీ వ్యక్తి. అందరికీ ఉన్నారు, మాకు ఏదో కొంచెం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే కక్ష కట్టి భయపెట్టి మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పి ఈ రకంగా చేసి మిగిలిన వాళ్ళు కూడా భయభ్రాంతులు చేయడానికి
చేతిలోకి తెచ్చుకోవడానికి ఇది ధర్మం కాదు సార్. ఇది మనం ఇంకోటి వీళ్ళు కూడా పిటిషన్ పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు పిటిషన్ పెట్టారు, 3 సార్లు పెట్టారు, స్పందించలేదండి. తహసీల్దార్ గారిని నేను అడిగాం, సార్ మేము ఇంకేం కాదు, ఇది ఒకవేళ ఎంక్రోచ్మెంట్లో ఉందంటున్నారు, ఖచ్చితంగా మేమే తీయించేస్తాం, మిగతా కూడా మీరు తీయించేయండి, అవి కూడా తీయించేయండి, మేము అన్నీ తీయించేద్దాం, మేము తీస్తాం, మీరు అక్కడ కూర్చొని కుర్చీ వేసుకొని మేము తీయిస్తాం అని ఎంత రిక్వెస్ట్ చేసి ఎన్నిసార్లు బ్రతిమలాడినా పోనీ టైం ఇవ్వండి సార్ మాకు అన్నా సరే ఇవ్వకుండా మరి దౌర్జన్యంగా నేను అందరికీ తెలిసే వేళ జరిగింది అంత దీనిగా చేసి భయపెట్టి ఇవి తొలగించారు సార్. ఈరోజు బయలు ఎంతమంది నిన్న అంతమంది వచ్చారు, ఇవాళ ఏం జరుగుతుందని భయపడి జనాలు పిలిచినా రావడం లేదు సార్. మీకు అర్థమవుతుంది, ఇంతమంది పెద్దలు వస్తారని భయం, వెళ్తే ఏం చేస్తారో, ఎందులో ఇరికిస్తారో, ఏమవుతుందో రావడానికి భయపడుతున్నారు సార్. పరిస్థితి ఎలాగుందో మీరు అర్థం చేసుకోండి. ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించడానికి సార్ నేను ఫస్ట్ నోటీస్ పెట్టాను కదా, ఫస్ట్ నోటీస్కి ఎంక్రోచ్మెంట్ల తాలూకా రిపోర్ట్ వచ్చింది చూడండి సార్. పిల్ల పైడినాడు నారాయణ 8 సెంట్లు సార్, పిల్ల నాగరాజు 5 సెంట్లు సార్, పిల్ల చిన్ననాయుడు 18 సెంట్లు సార్. ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి సార్, తహసీల్దార్ నెల్లిమర్ల ఎంక్రోచ్మెంట్లు సార్. ఇది ఫస్ట్ రిపోర్ట్కి వచ్చింది సార్. ఇంకా 2 రిపోర్ట్లకి ఇంకా ఇది ఇంకా నేను తీసుకురాలేదు సార్. 2 రిపోర్ట్లు, ఇది పొలానికి సంబంధించిన రిపోర్ట్లు సార్. ఈ 18 సెంట్లు 8 సెంట్లు 6 సెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ ఊర్లో ఇంకా ఎన్ని అక్రమాలు, ఊర్లో ఇంచుమించు ఒక 15 వరకు నేను కేసులు పెట్టి ఇది మామూలుగా కంప్లైంట్ ఫైల్ చేసి చెప్పా. అవి ఇంకా ఆక్రమణలు ఇంకా రాలేదు సార్, ఎలాంటి కాగితం నా చేతికి ఇంకా అందలేదు సార్. ఇంకా థర్డ్ది కూడా మీరు ఇప్పుడు ఏమంటారు, ఫ్యాక్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది టోటల్ గా తీయమంటారు. ఎంక్రోచ్మెంట్లు తీస్తారో లేదో తెలియదు సార్. నాకు ఆ రాజకీయ బుద్ధులు నాకు అవన్నీ అనవసరం ఉంటాయి సార్. నాకు ఆర్మీలో ఇంత కష్టపడి సర్వీస్ చేసి 22 సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం సార్ ఇది. నాకు ప్రాపర్టీ కూల్చింది, నా ప్రాపర్టీ నాకు కావాలి సార్ తిరిగి. నాకు యథావిధిగా నాకు న్యాయం చేయించాలి సార్. నేను మీద వరకు కోరుకునేది అంతే సార్. నిన్న కూడా నేను చెప్పాను, నిన్న కోపంతో పెద్దల పేర్లు కూడా తీశాను సార్. వాళ్ళని వేరే ఉద్దేశం మీద, రాజకీయ ఉద్దేశంతో నేను తీయలేదు సార్. నాకు అన్యాయం జరిగింది సార్. నా బాధతో నేను చెప్పుకున్నాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే చెప్పాను సార్. నా బాధతో నేను వాళ్ళ వరకు పేర్లు కూడా నేను తీయాల్సిన అవసరం లేదు, కానీ నా బాధ సార్, నా కష్టం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడిన కష్టం సార్ ఇది సార్. నేనైతే ఒకటి కోరుతున్నాను, పత్రికాముఖంగా నేనేం కోరానంటే, అందరికీ గ్రామంలో ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్లు పార్టీలతో నిమిత్తం లేకుండా అన్నీ తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ప్రభుత్వ వినియోగానికి వినియోగించుకోండి, దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పాం. కానీ వాళ్ళు వన్ సైడ్గానే వెళ్తున్నారు. అంటే ఇలాంటి సమన్యాయం చేయమని అధికారులు ఇప్పటికే కూడా కోరుతున్నాం. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా చేతులెత్తి నమస్కరించి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా మీరందరూ ఒక స్థానంలో ఉన్న తర్వాత, ఎవరైనా ఎన్నికైన తర్వాత అందరి ప్రజల్ని సమానంగా చూడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మరి ఆ బాధ్యతతోనే ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్లు అన్నీ తొలగించండి. వాళ్ళు వీళ్ళని కాదు, మేము కూడా సహకరిస్తాం. అది మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఒక్కటే చేయడం అన్నది మరి అది ఏ ఉద్దేశంతో చేశారన్నది కక్ష సాధింపని మేము అందరం బాధపడుతున్నాం సార్. అంచేత దయచేసి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మేము మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా కోరుకున్నది ఏమిటంటే, అందరికీ న్యాయం చేయండి, తొలగింపులన్నీ తొలగించండి, ప్రభుత్వం వినియోగించుకోండి తప్పకుండా. ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ తాలూకా డిమాండ్ కూడా చాలా న్యాయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరితో పాటు వీళ్ళు కూడా ఎంకరేజ్ చేసుకున్నారు. ప్రధానమైనటువంటి రహదారి ఇది ఉంది, పంచాయతీరాజ్ రోడ్డు ఉంది, ఆ రోడ్డు పక్కన వీళ్ళు కట్టుకున్నారు. ఎందుకంటే రోడ్డు అభివృద్ధిలో భాగంగా గతంలో ఉన్నటువంటి మట్టి రోడ్డుకు పక్కగా తారు రోడ్డు వేశారు. ఎందుకంటే పబ్లిక్ యూటిలిటీ ఒకవైపు కొండ కూడా ఉంది, ఈ కొండ తాలూకా భూమి కూడా కొంత కలిసి వస్తుంది. రోడ్డు విస్తరణకి మరింత భూమి కావాలి కాబట్టి ఈ రోడ్డు కొంచెం పక్కకు వెళ్ళింది. ఎప్పుడైతే రోడ్డు పక్కకు వెళ్ళిందో వీళ్ళు కూడా కొంచెం ల్యాండ్ అయితే మాత్రం ఆక్యుపై చేసి ప్రహరీ గోడ అయితే కట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదే తరహా ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి మిగతా అందరూ రైతులు కూడాను, అందరూ హౌస్ హోల్డర్స్ కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఒక ఆర్మీ జవాన్ ఎదుగుదలను ఓర్వలేక చేసినటువంటి కక్ష సాధింపు చర్యగా వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ జవాన్ కూడాను తనపైన ఫిర్యాదు చేసినట్టే గ్రామంలోని మిగతా ఎంక్రోచ్మెంట్స్ని కూడాను సర్వే చేయండి, వాళ్ళు కూడా తొలగించాలి అనేటువంటి ఒక న్యాయపరమైనటువంటి డిమాండ్ చెప్తున్నారు. కానీ అధికారులు అవేవి కూడా పెడచని పెట్టి కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి 5 రోజుల్లోనే ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడం, ఇక్కడ కూల్చేయడం, ఎలాగైనా ఒక్క ఇటుకనైనా తొలగిస్తాం, ఒక గోడనైనా కూలుస్తామని పగబట్టి మరీ కూల్చినటువంటి ఘటన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందుకు ఈ ఆర్మీ జవాన్ తాలూకా ఆక్రందన అయితే మాత్రం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి. తనకు జరిగినటువంటి అన్యాయానికి
మేలు చేయాలని, మరలా పరిహారం ఇచ్చి ఈ గోడని పునర్నిర్మించాలని ఆర్మీ జవాన్ కోరుతున్నారు. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.